ఏదైతే గతంలో లాగా కాకుండా ఇంకా మెరుగైన విధంగా వాళ్ళకి ముందే అకౌంట్లో డబ్బులు వేయటం కానీ డబ్బులు వేసి వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఇవ్వటం కానీ దాన్ని ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ వెళ్ళి వాళ్ళకి అందజేసే కార్యక్రమం కానీ చేపట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ హెడ్ క్వార్టర్లో ఆ చేతుల మీదుగా కూడా ఒక లబ్ధిదారులకి అందించి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా వచ్చే నెల తల్లికి దీవెన కార్యక్రమంలో డబ్బులు ఇవ్వడం కానీ అదే నెలాఖరులో రైతు భరోసా కానీ వచ్చే ఆ పై నెల ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ అన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. టైం బాండ్ ప్రోగ్రాం 20,000 కోట్ల రూపాయలు ఈ 3 పథకాలకు వచ్చే నెల ఖర్చు కాబోతోంది. దానికి కూడా సీఎంఓ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వాళ్ళకు వచ్చిన ఫోన్లు కానీ వాళ్ళని పర్సూ చేసే విధానంగా చూసినట్టుగా తప్పకుండా ఇంకా పెరుగుతాయి. జరుగుతున్న పనులనే నమ్మకంతో కూడిన కార్యక్రమం ఇది. దీన్ని తప్పకుండా ప్రజలందరూ వాడుకోవాలని. తక్షణ పరిష్కారం ఏం లేవా? తక్షణ పరిష్కారం ఉండే సమస్యలు ఉంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ సమస్యలు వచ్చాయి, ఇంటి మీదకు వైర్లు వచ్చాయనో, కరెంటు మీటర్ ఇవ్వలేదనో, లేకపోతే స్తంభం అడ్డుగా ఉందనో, లేకపోతే ఇతరతర షాక్ కొడుతుందనో, లో వోల్టేజ్ ఉందనో, ఇలాంటివి ఉంటే 2-3 రోజుల్లోనే పరిష్కారం. అలాగే పట్టాదారు పాసు పుస్తకం రాలేదనో, లేకపోతే సర్వేలో మా భూమి తక్కువ చూపిస్తుందానో, లేదంటే నష్టపరిహారం రాలేదు ప్రభుత్వం తీసుకుంటాను, ఇలాంటివి కూడా మా ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల్లోనే అలాంటి సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి. అలాగే ఏదైతే మా చేతుల్లో మండల స్థాయి నియోజకవర్గ స్థాయి పరిధిలో ఉంటుందో దాన్ని మాత్రం ఎక్కువ టైం తీసుకోము. ఇమ్మీడియట్గా తక్షణమే లేదు ఒక ఆస్తితో ఏదైతే ఈ ప్రజా దర్బారు గవర్నమెంట్ గైడ్లైన్స్ ఏంటి అంటే మా స్థాయిలో, మా మండల స్థాయిలో, మా నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఏ సమస్యలు అయితే పరిష్కరించి ఆ పై స్థాయి సమస్యలు ఏమన్నా కూడా సీఎం డాష్ బోర్డుకి పంపించమని చెప్పి మాకు ఆదేశాలు. అన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే ఈ 10 మాసాల్లో 11,900 అర్జీలు పంపించి ఈ రాష్ట్రంలోనే 5వ ప్లేసులో 175 నియోజకవర్గాల్లో ఉన్న నియోజకవర్గం పెందుతుంది. ఎప్పటికప్పుడు అర్జీలు రావగానే ఆ అర్జీకి ఎంత విలువ విశ్వసనీయత ఉంది అంటే మేము పంపించిన 24 గంటల్లో ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో పంపిస్తాము. మేము పంపించగానే సీఎం ఆఫీస్ నుంచి, సీఎం డాష్ బోర్డ్ నుంచి ఎవరైతే అర్జీ ఇచ్చారో వాళ్ళకి ఆ సంబంధిత అధికారికి కూడా ఫోన్ రావటం, ఆ డాక్యుమెంట్ ఫార్వర్డ్ అవ్వటం, ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి ఆన్సర్ వచ్చిందో అది చేసాము, చేయబోతున్నాము, లేకపోతే టైం తీసుకుంటాము, లేకపోతే ఇది అవ్వదు, ఏదైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని మళ్ళీ అర్జీదారుడికి చెప్పి అర్జీదారుడిని ఫాలోఅప్ చేసే